హలో సుధీర్ గారు. హాయ్ నాగరాజు గారు. సార్, మనం చాలా చూస్తూ ఉంటాము కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్లలో ఎక్కువగా పిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే సెల్ ఫోన్ హ్యాండ్లింగ్కి ఎలా పడితే అలా యూసేజ్ ఉంటుంది. బట్ ప్రతి ఒక్క పిల్లాడు తెలుసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఇప్పుడు మనం చదువుకోవడానికి టైం టేబుల్ ఎలా అయితే పెట్టుకుంటూ ఉంటామో సెల్ ఫోన్ హ్యాండ్లింగ్ కూడా ఒక టైం టేబుల్ పెట్టుకోవాలి. ఈ వీడియో చూసేటువంటి వాళ్ళు మీ ప్రతి ఇన్స్టిట్యూట్లోనూ దీన్ని ప్లే చేయండి. ఎందుకంటే దీని మీద ఎవరూ కూడా అవగాహన పెంచి ఇలానే ఉంటుంది అని చెప్పడానికి కూడా ఉండదు. ఎందుకంటే స్టూడెంట్స్ ఒక్కొక్కరు ఒక్క ప్యాటర్న్లో ఫాలో అవుతుంటారు. బట్ ప్రతిదానికి ఒక టైం టేబుల్ ఉంటుంది. అలాగే సెల్ ఫోన్ మెయింటైన్ చేయడానికి కూడా డెఫినెట్గా ఒక టైం టేబుల్ కావాలి. అది ఎలా ఏంటి అనేది ఈరోజు మనం సుధీర్ గారు మాట్లాడి తెలుసుకుందాం. ఎలా సార్ అసలు అది? నాగరాజు గారు, ఇవాళున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ జనరల్గా చేస్తున్నది ఏంటి అని అంటే, డేలో మనం ఏం చదవాలి అనేది వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, దానికి టైం టేబుల్ వేస్తున్నారు. కానీ యాక్చువల్గా టైం టేబుల్ వేసుకోవాల్సింది సెల్ ఫోన్ యూసేజ్ కోసం. ఎందుకు అని అంటే, మనం టైం టేబుల్ వేసుకోకుండా సెల్ ఫోన్ని మాటి మాటికి చూసుకుంటూ, అది కాల్స్ రూపంలోనూ, టెక్స్ట్ మెసేజెస్ రూపంలోనూ, వాట్సాప్లోనూ, తర్వాత యూట్యూబ్ కంటెంట్ చూడటము, ఇన్స్టాగ్రామ్లు చూడటము, దీనివల్ల మనం ఒకటి చేద్దాము అని మొదలుపెట్టి అది డీవియేట్ అయిపోతూ ఉంది. కనెక్టివిటీ ఉండదు. వాళ్ళు చూద్దాము అని అనుకొని ఏదో ఒక డౌట్ కోసం వీడియో తీస్తారు. ఆ వీడియో ఒక ఛానల్ నుంచి ఇంకొక ఛానల్కి, ఒక సబ్జెక్ట్ నుంచి ఇంకొక సబ్జెక్ట్కి, అసలు మన పర్పస్ ఏదైతే చేద్దాము అని అనుకొని స్టార్ట్ చేశామో అక్కడి నుంచి డీవియేట్ అయిపోతుంతో పాటు టైం కూడా 2 minutesలో చేయాల్సిన జాబ్ని అది 10 minutes, హాఫ్ అన్ అవర్ అట్లా హాఫ్ డే కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. గంటలు వెళ్ళిపోతూ ఉంది. దీనివల్ల అల్టిమేట్గా స్టూడెంట్కి వాల్యుబుల్ టైం ప్రిపరేషన్కి ఏదైతే ఉందో ఆ టైం అనేది మిస్ అయిపోతున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటి అని అంటే, ప్రతి స్టూడెంట్కి, ప్రతి ఫ్యాకల్టీకి మీరు చదువుకునేటప్పుడు మీ టైం టేబుల్ ఎలా అయితే చదువుకోవటానికి వేస్తున్నారో ఎట్ ద సేమ్ టైం సెల్ ఫోన్ని కూడా ఏ టైంలో యూజ్ చేసుకోవాలి అనేది టైం టేబుల్ వేసుకోవాలి. స్టూడెంట్కి మొబైల్ ఫోన్ యూజ్ చేసేటప్పుడు తనకు అవసరం ఏముంటుందండి? స్టూడెంట్కి పేరెంట్ తోటే మాట్లాడాలి, లేదా మా అమ్మ నాన్నతో పాటు బ్రదర్స్ వాళ్ళు ఎవరన్నా సిస్టర్స్ ఉంటే వాళ్ళతో మాట్లాడుకోవాలి. వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ప్రిపరేషన్ కోసమని తల్లిదండ్రులకి, అందరికీ, ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారు. వీరు దూరంగా ఉంటున్నప్పుడు నేను చదువుకుంటాను, మిగిలిన టైంలో నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నాకు ఫోన్ చేయాలి అని అంటే ఈ టైంలోనే చేయండి, లేదు నేను చేస్తే ఈ టైంలోనే చేస్తాను అని కనుక పేరెంట్తో చెప్పాడు అని అనుకోండి, ఎవరన్నా నో చెప్తారా? నో చెప్పరు. ఎందుకంటే పిల్లవాడు చదువుకోవటానికి వచ్చారు హైదరాబాద్కో లేకపోతే విజయవాడకో, ఎక్కడికైనా వేరే ప్లేస్కి వచ్చినప్పుడు యాజ్ ఎ పేరెంట్గా వాళ్ళు చదువుకోవటానికి వీలైనటువంటి ఎన్విరాన్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. అలాంటి టైంలో నేను మిగిలిన టైంలో నాకు అర్జెంట్ అయితే ఎమర్జెన్సీ కేసెస్లో వాడుకోవచ్చండి, తప్పలేదు. ఎమర్జెన్సీ కాకుండా ఫోన్ చేసి తిన్నావా నాన్న, తిన్నావా అమ్మ, నీ ఆరోగ్యం బాగుందా, అన్నీ బాగున్నాయా, ఇవన్నీ రోజుకు 3 పూటలు అడగాల్సిన అవసరం లేదని నేనైతే అంటాను. డెఫినెట్గా అండి. ఎందుకంటే క్వాలిటీ టైం ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు తిన్నావా లేదా అని మనం అడిగితే తినే ఏజ్ కాదు వాళ్ళది. ఆకలేస్తే డెఫినెట్గా వాళ్ళు తింటారు, వాళ్ళ దగ్గరికి అందుబాటులోనే తినేస్తారు. కాకపోతే జాగ్రత్తలు చెప్పుకోవచ్చు పేరెంట్గా, బయట ఫుడ్ తినద్దు, ఆయిల్ ఫుడ్ తినద్దు, ఇట్లాంటివి చెప్పుకోవచ్చు. అది ఆల్రెడీ చెప్పే పంపిస్తారు, వీళ్ళకి కూడా తెలుసు. కానీ పేరెంట్ని కూడా మైండ్ సెట్ స్టూడెంటే ముందే చెప్పేయాలి. ఇదిగో నేను డేలో ఈ టైంలోనే నేను ఫోన్ చేస్తాను, మిగిలిన టైంలో నా ఫోను సైలెంట్లోనే ఉంటుంది, లేదా అసలు స్విచ్ ఆఫే చేస్తాను. ఇలాంటివి చెప్పుకుంటే పేరెంట్గా లేదా బ్రదర్ అండ్ సిస్టర్స్గా వాళ్ళు కూడా డెఫినెట్గా సపోర్ట్ చేస్తారు. కానీ ఇక్కడేమవుతుంది అని అంటే, మధ్యలో అంటే కంటిన్యూస్గా స్టూడెంట్ని ఒక 3 గంటలు చదవండి, క్వాలిటేటివ్ టైం 3 గంటలు ప్రిపేర్ అవ్వండి అని అన్నా కానీ ప్రాక్టికల్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ లెవెల్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్, నేనున్నాను, అరగంట చదివిన తర్వాత నాకు అట్లీస్ట్ ఒక 5 minutes బ్రేక్ అయినా కావాలి. అందరికీ ఇలానే ఉంటుందా అంటే లేదు. కొంతమంది సివిల్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, లేకపోతే గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, లేదా PO ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు కంటిన్యూస్గా 3-4 గంటలు చదివేస్తారు. సో వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్ డిఫరెంట్. సో టైం టేబుల్, మొబైల్కి యూసేజ్ ఏదైతే ఉందో దీనికి టైం టేబుల్ వేసుకోవాలి అని అంటే ఇది ప్రతి ఇండివిజువల్గా వాళ్ళు వేసుకోవాలి. ఓవరాల్గా జనరిక్గా నేను చెప్పగలను. బట్ డేలో మీ టైం టేబుల్, సెల్ ఫోన్ యూసేజ్ టైం టేబుల్లో మ్యాక్సిమమ్ ఆఫ్ 1.5 hours, 1.5 hours మ్యాక్సిమం లెవెల్లో అండి. అంతకు మించి వీళ్ళు చేయటానికి కూడా ఏమీ ఉండదు. అది 1 hour నుంచి 1.5 hours వరకు మొబైల్ యూసేజ్ షెడ్యూల్ పెట్టేసుకొని
ఇప్పుడు ఎవరికైతే తను ఫోన్ చేయాలో లేదా వేరే వాళ్ళు ఎవరైతే తనకు ఫోన్ చేస్తారో, బిజినెస్ మీటింగ్స్ ఏమీ ఉండవు స్టూడెంట్స్కి. అవును, రిలేటివ్స్ లేకపోతే మిగిలిన వాళ్ళందరూ ఫోన్లు చేయరు. చేస్తే ఫ్రెండ్స్ చేస్తారు, లేకపోతే పేరెంట్స్ నుంచి వస్తాయి. వాళ్ళకి ఇదిగో నేను ఈ టైంలోనే నా ఫోన్ ఆన్లో ఉంటుంది అని చెప్పేయాలి. సో డేలో స్టార్ట్ అవుతుంది. ఇవాళ ఉన్న రోజున మొబైల్ యూసేజ్ ఎలా అయిపోయింది అని అంటే, మొబైల్ వాడద్దు మీరు అని చెప్తే పిల్లలు అంటే విపరీతమైన బ్లేమ్ గేమ్, యాంగ్రీకి వచ్చేస్తున్నారు, కోపంకి వచ్చేస్తున్నారు, బెదిరించే స్థాయికి వెళ్ళిపోతున్నారు. అవును. సో ఈ మైండ్ సెట్లోంచి మనం ఏదైతే గోల్ పెట్టుకున్నామో అది రీచ్ అయ్యేంత వరకే. అవును, జీవితాంతం మిమ్మల్ని ఫోన్ వాడద్దు అని అనట్లేదు, జీవితాంతానికి మిమ్మల్ని ప్రతిరోజు ఒక గంట షెడ్యూల్ వేసుకోండి మొబైల్కి అని అనట్లా. ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మాత్రం డెఫినెట్గా మీరు ఒక షెడ్యూల్ అనేది పెట్టుకోవాలి, టైం టేబుల్ అనేది. మీ గోల్ రీచ్ అయ్యేంత వరకు కొన్ని కండిషన్స్ కావాలి, ఆ కండిషన్స్ పెట్టుకోండి. ఎర్లీ మార్నింగ్ లేవగానే మనం వద్దు అన్నా సరే ఫోన్ చేతిలో ఉంటుంది, ఫోన్ గ్యారెంటీగా చూస్తారు. ఇవాళ రోజున వాచ్లు అనేవి పోయినాయి, టైం చూడాలి అని అంటే మొబైల్ తీసి చూసే స్టేజ్ వచ్చింది. కాబట్టి ఎవ్రీ డే మార్నింగ్ ఒక 5 నుంచి 10 నిమిషాలు మ్యాక్సిమం, అది కూడా దేనికి, ఇంతకు ముందు నైట్ మనకి ఏమైనా మెసేజ్లు ఏమైనా వచ్చినాయా, ఇంటి దగ్గర నుంచి ఎవరైనా ఫోన్లు ఏమైనా చేశారా, ఇవి చూసుకోవడానికి 5-10 నిమిషాలు చాలు. అయిపోయిన తర్వాత వాళ్ళు రెడీ అయ్యి ఎర్లీ మార్నింగ్ ఒక 2 to 3 అవర్స్ చదువుకుంటే అప్పుడు ఉండేటటువంటి ఫ్రెష్ మైండ్, కాన్సన్ట్రేషన్ లెవెల్, డిస్టర్బెన్స్ కూడా ఉండదు. ఈ టైంలో బాగా చదువుకుంటే కనుక, ఇష్టపడి చదువుకుంటే కనుక, అది టైం ఉందండి దానికి. మార్నింగ్ యూజువల్లీ 6 to 9 మేము చెప్తామండి. ఇప్పుడు కొంతమంది 4 o'clockకే లెగుస్తారు, కొంతమంది 5 o'clock లెగుస్తారు, ఇంకొంతమంది తెల్లవారుజామున పొద్దున్నే 10 గంటలకు కూడా లెగుస్తారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క టైమింగ్స్ ఉంటాయి, జనరేషన్ బట్టి. లేట్ నైట్ పడుకుంటున్నారు, ఆ డే అనేది స్ట్రెచ్ అవుతుంది. కాబట్టి లేచిన వెంటనే ఒక 1/2 hour వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకోవడానికి మిగిలిన పనులు ఆపేసేసి అయిపోయిన తర్వాత ఒక 3 hours క్వాలిటీ టైము ప్రిపరేషన్కి పెట్టేయాలి. ఆ ప్రిపరేషన్ కూడా దేనికి పెట్టాలి అని అంటే, వాళ్ళు ఏ సబ్జెక్టులో అయితే వీక్గా ఉన్నారో ఆ సబ్జెక్టుకి పెట్టుకోవాలి ప్రాక్టీస్ చేయడానికి. ఎందుకంటే ఫ్రెష్ మైండ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి తొందరగా అర్థమవుతూ ఉంటాయి. అది అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఒక 1/2 hour బ్రేక్ తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఫోన్ వాడుకోండి. మెసేజెసా, కాల్సా, లేకపోతే ఇంతకు ముందు 3 గంటల్లో మీరు చదువుకున్న దాని మీద మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆ డౌట్ని క్లారిఫై చేసుకోవటం కోసం మాత్రమే వాడాలి. అది కూడా పర్టికులర్ టైం పెట్టుకోవాలి. నాట్ మోర్ దెన్ 10 minutes, నాట్ మోర్ దెన్ 15 minutes. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లేదు అని అంటే అక్కడ టైం పెట్టుకోకపోతే ఆ డౌట్ కాస్త నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్కి వెళ్తుంది, నెక్స్ట్ వాళ్ళకి నచ్చిన హీరోనో హీరోయినో లేకపోతే మూవీ డైరెక్టరో లేకపోతే గేమ్స్ ఇంకోటి. ఎందుకంటే డెఫినెట్గా, ఎందుకంటే ఇది ఇంగ్లీష్లోనో లేకపోతే కరెంట్ అఫైర్స్లోనో ఒక డౌట్ కోసం స్టార్ట్ చేసింది కాస్త ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి వంటలు వార్పులు కార్యక్రమాల దగ్గరికి వెళ్ళిపోయి మొత్తం అంతా టైం కిల్ చేసేస్తుంది. కాబట్టి 10 minutes 15 minutes స్ట్రిక్ట్గా టైం పెట్టుకోవాలి. అది అయిపోయిన తర్వాత 9 తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఫోన్ చూసుకొని మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే యూజువల్గా 9 o'clock నుంచి 1 o'clockకి ఈ మధ్య గ్యాప్లో 3 hours డెఫినెట్గా స్టూడెంట్ కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు 9 to 1 ఈ 4 hours గ్యాప్లో మినిమం 3.5 hours చదువుతారండి. ఇప్పుడున్న ట్రెండ్ మేము చూస్తున్నాం కాబట్టి 9 to 1లో మినిమం 3 to 3.5 hours ఓన్లీ ప్రిపరేషన్ మీదే ఉంటుంది. అది క్లాస్కి వచ్చి క్లాస్ వినటం కానివ్వండి, ఎగ్జామ్స్ లేకపోతే ప్రాక్టీస్, ఇది డెఫినెట్గా క్వాలిటీ టైం. ఇది 1 తర్వాత ఆబ్వియస్లీ లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఇంతకు ముందు దాని మీద మీకు ఏమన్నా మెసేజ్లు ఏమన్నా ఉన్నాయా లేకపోతే కాల్స్ ఏమైనా చేసుకోవచ్చు. మళ్ళీ 2 to 5, 1 to 2 లంచ్ బ్రేక్ సరిపోతుంది. 1 hour కంటే ఎక్కువ ఎవరు తీసుకోరండి. దీనిలో యాక్చువల్గా అయితే ఒక నాప్ కూడా వేయచ్చు, అంత టైం కూడా ఉంటుంది మనకి. సో 2 to 5 మళ్ళీ ప్రిపరేషన్కి వెళ్ళిపోయి 5 o'clockకి ఒక టీ బ్రేక్ తీసుకొని మళ్ళీ ఒక 10-15 minutes మొబైల్ యూజ్ చేసుకొని ఆఫ్టర్ దాట్ మీరు బాడీకి ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నాము, యంగ్ బాడీ అని అనుకుంటాం, కానీ ఈ ఏజ్లో అయినా సరే ఒక 1/2 hour అయినా సరే ఏమీ చేయకపోయినా ఊరికి నడిచినా చాలు. ఆ నడిచేటప్పుడు ఎలాగో చదవలేరు కాబట్టి ఫోన్ చూసుకుంటూ ఇవాళ రోజున రోడ్డు దాటేటప్పుడు కూడా హెవీ రష్ ఉన్న రోడ్లో కూడా మొబైల్ చూసుకుంటూ చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని రోడ్లు దాటే స్టేజ్ ఉంది. అలా కాకుండా ఒక పర్టికులర్ ప్లేస్లోనో ఎవరు సేఫ్ ప్లేస్లో ఎవరు తిరగకుండా మనల్ని వచ్చి బైకులతోటో కార్లతోటో గొద్దని ప్లేస్లో వాకింగ్ చేసుకుంటూ మంచి పాటలు వినండి, మీకు నచ్చిన పాటలు. అవి వింటూ
కొంచెం మైండ్ రిలాక్స్ చేసుకోవాలి. ఎందుకంటే డే నుంచి మొత్తం మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇప్పటి వరకు 7 to 8 hours క్వాలిటీ టైం ప్రిపరేషన్ మీద పెట్టారు. అవును. మైండ్ మీద చాలా ప్రెషర్ ఎక్కువైంది. కొంచెం దాన్ని రిలాక్స్ చేయాలి. రిలాక్స్ చేయాలంటే వారికి ఇష్టం వచ్చినటువంటి కామెడీ షోస్ ఉన్నాయి, స్టాండప్ కామెడీ షోస్ ఉన్నాయి, మోటివేషనల్ వీడియోస్ బ్రహ్మాండంగా ఉన్నాయి. లేదు మూవీ సాంగ్స్, ఇవి కొంచెం ప్లెజెంట్గా ఉండే మ్యూజిక్, సాంగ్స్ కాకపోయినా మ్యూజిక్ అయినా ఏదైనా ఒక హాఫ్ అన్ అవర్లో ఏదైనా మీ నాలెడ్జ్ని అప్డేట్ చేసుకోవాలి, అప్స్కిల్ చేసుకోవాలి అనుకుంటే కూడా దాని మీద ఫోకస్ చేసి పెట్టుకోవచ్చు. ఆ టైంలో ఏదైనా ఒక హాఫ్ అన్ అవర్ టైంలో ఫిజికల్ ఎక్సర్సైజ్తో పాటుగా మైండ్ రిలాక్సేషన్ చేసుకునేది ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసి, టీ బ్రేక్ అయిపోయింది ఆల్రెడీ, నెక్స్ట్ మళ్ళీ ప్రిపరేషను, డిన్నర్ అయిపోయిన తర్వాత ఇవాల్టి డేలో మనం ఏదైతే చేశామో అదంతా కూడా రివ్యూ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్స్ చాలా మిస్ అవుతున్నది ఏంటి అని అంటే, మనం వేసుకున్న ప్లాన్ యాజ్ ఇట్ ఈస్గా వెళ్ళిందా లేదా మనం ఏమైనా డీవియేట్ అయ్యామా, ఈ వెరిఫికేషన్ అనేది డేలో డిన్నర్ తర్వాత పడుకునే ముందు కంపల్సరీగా అనాలిసిస్ చేసుకోవాలి. డెఫినెట్గా. ఎందుకంటే ఇవాళ మనం ఏదైనా డీవియేట్ అయ్యాము అని అంటే నెక్స్ట్ డే అది రిపీట్ కాకుండా మనమే చేసుకోవాలి. కాబట్టి రివ్యూ పెట్టుకోవాలి. మనం కాంటెంట్ ఎంతైతే కవర్ చేయాలి అని అనుకున్నామో ఆ కాంటెంట్ మనం నేర్చుకున్నామా, ప్రాక్టీస్ చేసామా, దీంతోపాటు మన సెల్ ఫోన్ యూసేజ్ మేజర్గా దాని మీదే కాన్సన్ట్రేషన్ ఉండాలి. మన సెల్ ఫోన్ యూసేజ్ అనుకున్న టైం కంటే ఎక్కువ వాడామా లేదా, ఒకవేళ వాడితే దేని ఫ్యాక్టర్ మీద వాడాము, కాల్స్లో వాడామా, ఇంపార్టెంట్ కాల్సా, పేరెంట్స్తో మాట్లాడుకున్నారా, నో ప్రాబ్లం. అలా కాకుండా వీడియో చూసి సోషల్ మీడియాలో వెబ్సైట్లు అవి ఇవి ఏమన్నా చూసి దాని మీద రివ్యూలు పెట్టడము, డిస్కషన్ పెట్టడము, అవే ఎక్కువ ఉంటూ ఉంటాయి స్టూడెంట్స్కి, డివియేట్ అయిపోతూ ఉంటారు. సో పొరపాటును చేయొద్దండి. వీటి మీదకి మనం ఎక్కువ టైం స్పెండ్ చేసాము అని అంటే దాన్ని నెక్స్ట్ డే రిపీట్ చేయకూడదు. ఎందుకంటే ఇది రిపీటెడ్గా ఇలా వెళ్తూ ఉంటే మైండ్ కూడా ఆ టైంలో డేలో అట్లాంటి వీడియోస్ చూడాలి అని మైండ్ కూడా అలవాటు అయిపోతూ ఉంటుంది. ప్లాసిబో ఎఫెక్ట్ అట్లే ట్యూన్ అయిపోతూ ఉంటుంది. ఈవెన్చువల్గా వాళ్ళ జీవితాన్ని కిల్ చేస్తుంది. ఎందుకంటే మేజర్గా ఏ పర్పస్ తోటైతే మనం డిగ్రీ తర్వాత మనం స్పెండ్ చేస్తున్నామో ఆ టైము క్వాలిటీ టైం. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ మారాలి అని అంటే, పేరెంట్స్ మనకిచ్చిన లైఫ్ని మనం ఇంకొక 2 steps ఎబో తీసుకువెళ్ళాలి అని అంటే, సోషల్గా కానివ్వండి, ఎకనామికల్గా కానివ్వండి, మనం ఒక స్టెప్ పెరగాలి అని అంటే అది కేవలం ఎడ్యుకేషన్ ద్వారా మాత్రమే వస్తుంది. కాబట్టి ఈ క్వాలిటీ టైంని మనం ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టుకోవాలి. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమన్నా ఉన్నా లేదా సెల్ ఫోన్ యూసేజ్ ఏమన్నా ఉన్నా వీటన్నిటిని ఉద్యోగం వచ్చేంత వరకు పక్కన పెట్టాల్సిందే అనేది అయితే ఒక టీచర్గా నేను చెప్తాను. దీంతో పాటుగా ఇప్పుడు నేను చెప్పిందే కరెక్ట్ అని అనట్లేదు, నేను చెప్పింది ఫాలో అవ్వండి. నేను మంచి చెప్తున్నాననే నమ్మకం నాలో బలంగా ఉంది. మీరు దీన్ని ఫాలో అవ్వండి. ఎన్ని రోజులు? ఒక 4 రోజులు ఫాలో అవ్వండి, లేదా 2 days ఫాలో అవ్వండి. ఫాలో అయిన తర్వాత మీ ప్రిపరేషన్లో, మీ క్వాలిటీ టైంలో చేంజ్ అనేది వచ్చిందా రాలేదా అని మీరే అబ్జర్వ్ చేసుకోండి. వచ్చింది అని మీలో కనుక ఎవరైనా నమ్మితే కమెంట్ బాక్స్లో మాలో చేంజ్ వచ్చింది అనేది మీరు కమెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. దాంతోపాటు ఈ పద్ధతిని ఫాలో అవ్వండి. ఎప్పటి వరకు ఫాలో అవ్వాలి అని అంటే, మీ ఉద్యోగం, మీ గోల్ ఏదైతే పెట్టుకున్నారో అది రీచ్ అయ్యేంత వరకు మీరు ఈ షెడ్యూల్, స్పెషల్లీ మెన్షన్ చేస్తున్నాను, టైం టేబుల్ ఫర్ మొబైల్ యూసేజ్, ఈ షెడ్యూల్ని ఫాలో అవ్వండి. మీ డ్రీమ్ జాబ్ ఏదైతే ఉందో, లైఫ్లో సెటిల్ అవ్వాలి అని అనుకునే స్టేజ్ ఏదైతే ఉందో ఆ స్టేజ్కి వెళ్ళేంత వరకు సెల్ ఫోన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. దానికి టైం టేబుల్ వేయండి, దాన్ని కంట్రోల్ చేయండి. మీలో ఎవరైనా సరే ఇవి ఫాలో అయిన తర్వాత కూడా ఇంకా మేము కోపం అవ్వలేకపోతున్నాము అని అనుకుంటే మీ ప్రాబ్లం ఏంటో కూడా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. దాని మీద నెక్స్ట్ ఇంకొక వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాం. పార్ట్ 2 డెఫినెట్గా చేస్తాము, నేను సుధీర్ సార్. సో వాటికి సంబంధించింది అయితే మేము ఇంకా అడిక్షన్లోనే ఉన్నాము, మేము బయటపడలేకపోతున్నాము, మీరు చెప్పినటువంటి విధానం బాగుంది అని అంటే మీకు అనిపిస్తే, అంటే ప్రతి స్టూడెంటు దీన్ని పెట్టుకొని చూడండి, అంటే ఈ ఫార్మేట్లో ఉంటే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళు నచ్చిన తర్వాత దీన్ని షేర్ చేయండి. కింద ఒక 2 days 3 days అంటే మీకు మీరుగానే ఒక సెల్ఫ్ ట్రయల్ వేయండి. వేసిన తర్వాత ఒక విషయం మీకు అలవాటు అవ్వాలన్నా, లేదంటే ఒక హ్యాబిట్ మీకు అలవాటు అవ్వాలన్నా ఒక 21 days పడుతుంది. ఫస్ట్ 1 week ట్రై చేయండి, లేదంటే 1 day 2 day అలా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది కదా, కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. పోస్ట్ చేసి అప్పటికీ మాకు ఒక 1 week తర్వాత కూడా మేము అడిక్షన్ నుంచి బయటపడలేకపోతున్నాం అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో పార్ట్ 2 వీడియో చేయండి సార్, ఆ సొల్యూషన్ ఇవ్వండి, డెఫినెట్గా మేము ఫాలో అవుతాం అనుకున్నటువంటి వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో అది కూడా పోస్ట్ చేస్తే నేను సుధీర్ గారు దాని మీద వీడియో చేస్తాము.
ఎనీవేస్ థ్యాంక్ యూ సార్. మీ శ్రీధర్ సిసిలో కూడా స్టూడెంట్స్కి ఇవే ఫార్ములాస్ అప్లై చేస్తుంటారు సక్సెస్ కోసం, అంతేనా? డెఫినెట్గా అండి. దీంతో పాటు కొన్ని సోషల్ వెబ్సైట్స్, సోషల్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయండి అని చెప్తాము. దాంతోపాటు మా లైబ్రరీస్లో స్పెషల్గా అసలు మొబైల్ యూసేజ్ అనేది బ్యాన్ అండి. క్లాస్ రూమ్లో ఎలాగో ఫ్యాకల్టీ ఉన్నప్పుడు మొబైల్ తీసి ధైర్యం చేయరు స్టూడెంట్స్. మా ప్రెమిసెస్లో లైబ్రరీలో కానీ లేదా కంప్యూటర్ ల్యాబ్లో కానీ స్టూడెంట్స్ మొబైల్ యూసేజ్ అనేది ఉండదండి. మొబైల్ మాత్రం కంప్లీట్గా బ్యాన్ చేస్తాం. ఎందుకంటే స్టూడెంట్కి ఏం చదువుతున్నాడు, ఏం వింటున్నాడో అదే సబ్జెక్ట్ అని అనుకుంటాడు. అది నిజంగా వాళ్ళ ఎగ్జామ్కి ఉపయోగపడుతుందా లేదా అనేది ఒక ఎక్స్పర్ట్గా ఫ్యాకల్టీకి మాకు తెలుసు తప్ప, ఎందుకంటే సబ్జెక్ట్లో లెవెల్స్ ఉంటాయి, డెప్త్ ఉంటుంది. అది ఎంతవరకు చదువుకోవాలి, నిజంగా అది ఎగ్జామ్కి సరిపోద్దా లేదా అనేది మాకు తెలుసు తప్ప స్టూడెంట్గా పాపం వాళ్ళు చదువుకున్నదే ఇంతవరకే సబ్జెక్ట్ అని అనుకుంటారు. మిగిలింది ఏముందో వాళ్ళకి తెలియదు కాబట్టి. సో మాకు కావాల్సిందంతా మేము క్లాస్ రూమ్లో చెప్తున్నాము, ఎక్స్ప్లెనేషన్ హాల్స్లోనే చెప్తున్నాము. ఇది కాకుండా బయట వేరే కనుక వీడియోస్ చూసి వాళ్ళు డీవియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ప్రెమిసెస్లో మాత్రం మొబైల్స్ అనేవి కంప్లీట్గా బ్యాన్ చేస్తాం మేము. మీ దగ్గర మంత్స్లో రిజల్ట్ చూసినటువంటి వాళ్ళు ఉన్నారు, అంటే 3 monthsలోను 6 monthsలోను అట్ ఏ టైం జాబ్ కొట్టినటువంటి వాళ్ళు చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. సో దాన్ని బేస్ చేసుకొని అడుగుతున్నాను. ఎందుకంటే కాంపిటేటివ్ ప్రిపేర్ అవుదాం అనుకొని కొంతమందికి ఇయర్స్ టైం పడుతుంది, కొంతమందికి 6 months 3 months అలానే టైం పడుతుంది ఫోకస్ని బట్టి. అయితే ఇక్కడ ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాత చాలామంది మంత్స్లోనే డేస్లోనే కూడా కొట్టినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ దగ్గర మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి అని అంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? స్క్రీన్ మీద ఉన్న ఈ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మా ఇన్స్టిట్యూట్కి అప్రోచ్ అవ్వచ్చండి. స్టూడెంట్ క్యాపబిలిటీని బట్టి మేము చెప్పింది బ్లైండ్గా నమ్మితే కనుక, అంటే మేము ఏ టైంకి స్టార్ట్ చేయమంటే ఆ టైంకి స్టార్ట్ చేయటం, ఏ క్లాస్కి రమ్మంటే అది రావటం, ఏ ఎగ్జామ్ రాయమంటే అది రాయటం, ఇలా కనుక బ్లైండ్గా మమ్మల్ని ఫాలో అయిన వాళ్ళకి 3 monthsలో 4 జాబులు కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఆ 3 monthsలో 4 జాబులు కొట్టింది కూడా ఒక మ్యారీడ్ ఉమెన్, అప్పటికి 2 పిల్లలు. లాస్ట్ అటెంప్ట్లో మా దగ్గరికి వచ్చారు, ఏడ్చుకుంటూ మాట్లాడారు, పేరు చెప్తే బాగోదు. ఆవిడికి 3 నెలల ప్రిపరేషను, 3 నెలల తర్వాత వచ్చిన రిజల్ట్లు ఏవైతే ఉన్నాయో ప్రతి దానిలో నా అమ్మాయికి ఉద్యోగం వచ్చింది, 4 ఉద్యోగాలు వచ్చినాయండి. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదిస్తే సరిపోతుంది. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ అండి. ఆ సక్సెస్ స్టోరీస్ వీడియోస్ కూడా కంటిన్యూ చేద్దాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు కనుక శ్రీధర్ సిసి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, అని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. మీకు ఆన్లైన్ టెస్టులు కావాలంటే ఆన్లైన్ టెస్టులు ఉంటాయి, ఆఫ్లైన్ కావాలంటే ఆఫ్లైన్ ఉంటుంది. ఏదైనా సరే మీకు కనుక ఎన్రోల్ చేసుకుని ముందుకెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.